ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు రాము గారును మా వేణు తమ్ముడు ఈ సినిమాకి ఎడిటర్గా చేశాడు, నేను ప్రొడ్యూసర్గా చేశారు. వచ్చి అడిగారు, అడిగితే నేను చెప్పా, సార్ చిన్న సినిమాలు బాగా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు చేయడం న్యాయమా, ఇప్పుడు మీకు ఎందుకో శ్రమ అంటే, లేదన్నా ఎలాగైనా చేయాలి అన్నా, చేయాలి ఎలాగైనా సినిమా చేయాలి అని అన్నారు. నేను ఇది మైక్ కరెక్టా ఓకేనా అన్నప్పుడు సరే ఇంకా వాళ్ళ ఆశ తీర్చుకోవడానికి ఎంతమంది వచ్చి ప్రతి ఒక్కరూ పాపం హృదయపూర్వకంగా యాక్ట్ చేశారు. అయితే మా తమ్ముడు దొంగన కొడుకోవడము కరెక్ట్గా చేయలేదు ఎడిటింగ్, రేపు మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ టీజర్ ఇంకోసారి రిలీజ్ చేయమని నా విన్నపం. ఈ సినిమా ఆయన కష్టపడినందుకు నిర్మాతగా ఆయనకి డబ్బులు అసలు వచ్చి ఆయన ఎక్కడెక్కడ తీసుకున్నాడో అందరికీ హ్యాపీగా రిటర్న్ ఇచ్చి సినిమాని సక్సెస్ చేయడానికి నా వీలైనంత వరకు నేను ఏ సహకారం చేయాలన్నా నేను రెడీగా ఉన్నాను, చేసి పెడతా. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. ఇది టీజర్. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ వెళ్ళింది. ఇప్పుడు డబ్బింగ్ చెప్పకుండా 1 నిమిషం కట్ చేయాలనుకున్నాం, మా వేణు గారు 3 నిమిషాలు కట్ చేశాడు. అది సినిమా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగానే చేసాం మేము, మా గొప్పలు మేము చెప్పుకోవద్దు, బాగా చేసాం. కాబట్టి సుమారు 1000 నాటకాల దగ్గర ఆడి నంది గౌడ లాంటి అవార్డు తీసుకొని అంత తేలిక సినిమాని అంచనా అయితే వేయనండి, జాగ్రత్తగా చేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇంకోటి అన్నయ్య, ఇది ఏదో మాకు లాభాలు వచ్చేయాలనో కోట్లు సంపాదించాలనైతే నేను ఫీల్డ్కి రాలా. నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాకు సహకరిస్తే నా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దీనికి రామరెడ్డి గారు నిర్మాత, వారు ఇక్కడికి రాలేదు, వారి బ్యాక్గ్రౌండే నాకు సహకరిస్తున్నారు. రాము సక్సెస్ అవ్వు, గత 20 సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో డ్రామాలకు సహాయం చేసిన వ్యక్తి. ఒక ప్రవీణ్ సార్, నవీన్ సార్, లక్ష్మీనారాయణ నాయక్, భోగ కైలాసం, వీళ్ళంతా వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. రామరెడ్డి గారు అన్నారు, నువ్వు చేసే రాము, నేను రావాల్సిన అవసరం లేదు, నేను నాకు నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు బల్లి నిర్మాణ గారు మాట్లాడతారు. సభా సరస్వతికి వందనం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, తోటి నిర్మాత మిత్రుడు బాలాజీ నాగలింగం గారికి, వీరందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది, బాగా కట్ చేశాడు వేణు. నాకు హిందీ సినిమాలకి, నాకు తెలుగు సినిమాలకి నాకు అసిస్టెంట్గా హెల్ప్ చేశాడు, తను బాగా కష్టపడ్డాడు. అప్పటికే సీనియర్ ఆయన, ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా, ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం అయినది. నేను 36 ఏళ్ళు ఫీల్డ్లో 36 సినిమాలు చేశాను. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో రాము గారు కలిసినప్పుడు ఫస్ట్ రాము గారి గురించి 2 మాటలు చెప్పాలి, రాము గారు వినాలి. రంగస్థల శాఖలో ఆయన అనుభవం ఏంటనేది, మొన్న ఒకసారి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి KPHB కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయి, ఆ సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయనని ఇంకా నటుడుగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆ టీజర్లో నాకు నచ్చినవి ఏంటంటే ఆయన యొక్క గ్లింప్సెస్, రండి వేదిక మీకు రండి, ఆయన యొక్క పోర్షన్ ఏదైతుందో చచ్చిపోయినప్పుడు శవంలాగా, బతికున్నప్పుడు నవ్వుతూ, అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు. అంత బాగా, ఆ పేరే అసలు అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం ఉండదు, మరి అది ఎలా ఉందనేది మనం సినిమా చూడాలి. సో అది అటువంటి భావుకతతో చేసినటువంటి టైటిల్. ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా ఇటువంటి సినిమాకి వెన్నుదనుగా ఉన్నందుకు. తర్వాత ఆయన సంస్కారయుతంగా చెప్పారు, ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను ముందు తీసుకురావాలి, ఎందుకంటే ఈయన ప్రతి షాట్లో మీరు గమనించారు లేదో కొత్త వాళ్ళనే పెట్టాడు, అంటే అందరిని ఎంకరేజ్ చేశాడు. దాదాపు నాకు తెలుసు 100 మందిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన. ఇలా పరిచయం చేస్తూ రాము గారు ముందుకెళ్లాలని, ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, చిన్న వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళ అవసరమైన వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టినా కూడా ఆనందపడతారు. కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మేము ఎన్నో ఎదిగి చూసాము, ఇలాంటి సక్సెస్లు ఆయనకి రావాలని, పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు. సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తపనని అది బయటపరచుకోవడానికి, మనలోని యొక్క కళను బహిర్గపరచడానికి చేసుకోవాలి. ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో, రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతే. సో ఆ సినిమా కష్టాలన్నీ పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్న రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన వినయం చూడండి, అందరికీ కూడా పాదవందనమని 3 సార్లు చెప్పాడు. అక్కడే ఆయన సంస్కారం, మంచితనం అర్థమవుతుంది. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే స్వభావం ఆయనది. చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని ప్రతి నటీనటులను, నాకన్నా చిన్న వాళ్ళని దీవిస్తూ, నాకన్నా పెద్ద వాళ్ళని అభినందిస్తూ,
మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ప్రశంసలు అందుకొని వారి పేరుని చేసిన డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా కోసం వచ్చిన చిరకాల మిత్రులు తిరునగరి శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్నటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రాము గారితో దాదాపుగా 20 ఏళ్ల పైన పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, వారి రంగస్థల నాటకాలు అన్నీ చూసి ఉన్నటువంటి వ్యక్తిని, నిరంతరం నటన అంటే ప్రేమించి నటన కోసమే ఏదైనా కోల్పోయేటువంటి తత్వం ఉన్నటువంటి రాము గారు సినిమా రంగంలో రాణిస్తూ రకరకాలైనటువంటి నటులను గుర్తిస్తూ ఆ నటులను పైకి తీసుకురావాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు వేణుమాధవ్ గారు చెప్పినట్టుగా ఆయనలో ఉన్నటువంటి తపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సినిమా అలలు లేని సముద్రం అని చెప్పారు. అలలు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. చైతన్యం లేనటువంటి సముద్రం ఉంది అనేటువంటి ఒక ఇంటర్నల్ థింకింగ్ను చెప్పేటువంటి ప్రయత్నం అందులో చేశారు. అందులోనే ఒక సస్పెన్స్ ఉంది. సినిమా అంటేనే సస్పెన్స్ ఉంటేనే సినిమా. కాబట్టి ఎవరినైనా ఆలోచింపజేయాలనేటువంటి తత్వం ఉన్న రాము తన తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి టైటిల్ను కూడా ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని, ఇందులో ఉన్న నటీనటులందరికీ గుర్తింపు రావాలని, మన రాష్ట్రంలో మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ రాము గారికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. వీళ్ళంతా నాతో నాటకాలు ఆడిన వ్యక్తులు. మండంగొండ అమ్మదాస్ అని ఒక తెలంగాణ చరిత్ర, ఒక వెంకటేశ్వర ఉంది. ఆ చరిత్రను నాటక రూపంలో సుమారు ఒక 10 లక్షల రూపాయలు పోగొట్టుకుని తయారు చేశారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు, సుదర్శన్ గారు. అలాగే నా మిత్రులు రామ్ శర్మ గారు 2 మాటలు మాట్లాడతారు. గర్జించే పోలీస్కి నిర్మాత, నటులు కూడా 2 మాటలు. ఈరోజు సుదినం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాము సార్ గారు దాదాపుగా నాకు 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ సారులో ఉన్నటువంటి ఒక తపన, ఉత్సాహం, కొత్త నటీనటులను తెరపైకి తీసుకురావాలనే ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ. ఎన్నో ప్రయాసలకు ఉనర్చి, ఎన్నో కష్టాలకు ఉనర్చి ఒక సినిమాను ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సినిమా అంటేనే ఈరోజు రేపు చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది రాము సార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో సినిమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న వారందరూ కూడా అందరూ కొత్త కళాకారులే. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి తెర ద్వారా లోకానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు నచ్చి రాము సార్ గారి వెంబడి ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే గర్జించే పోలీస్ సినిమా అనేది ఒక సినిమా. ఆ సినిమాలో మెయిన్ రోల్ పాత్ర కూడా నేను పోషిస్తున్నాను. సినిమా రంగానికి పత్రికా విలేకరులే మూలం. దయచేసి పత్రికా విలేకరులందరూ మాలాంటి కొత్త నటీనటులను కొంత పైకి వచ్చేటట్లు చేసే బాధ్యత మీపై ఉందని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జూనియర్ మోహన్ బాబు గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. వారికి మా మేనల్లుడు శిరీష్. దీంట్లో మరొకసారి చెప్పి ఎవరి పేరు మర్చిపోతే సునమ్ గారు, అబ్బాయి కందుకూరు నుంచి వచ్చాడు. అబ్బాయి నా మిత్రుడు. ఒకసారి లేదన్నా ఆయన చప్పట్లు. అతను ఆటో నడుపుకుంటాడు, కానీ ఎంత ప్రేమ అంటే ఇంటికి వస్తే 10 మందికి అన్నం పెట్టి అన్న డబ్బులు వద్దులే 2 రోజులు భోజనం చేయను అనే వ్యక్తి. మరొకసారి ఆయనకు కూడా సభాముఖంగా పాదాభివందనం చేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు కాలజ్ఞానం రాసిన ఊరు బనగానపల్లి, అందుకోసం చెప్తున్నాను. ఆ ఊర్లో ఈయన బ్రహ్మం గారి భక్తులు, బీజేపీ లీడరు, త్రినేత్ర అనే సినిమాకు నిర్మాత. ఇప్పుడు నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో మేము సినిమా ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఇంకా ఆయన డేట్లు తెచ్చుకోలేదు, కాబట్టి వారు మాట్లాడతారు. ఇప్పుడు ఒక సమయం చెప్పాలంటే ఆయన మాట్లాడతారు. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు,
తోటి కళాకారులకు నటీనటులకు ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి పత్రికా విలేకరుల వారికి మిత్రబృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను నటించాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మరి ఏ నిర్మాత వస్తాడో, ఏ డైరెక్టర్ వచ్చి నన్ను యాక్షన్ చేయమని అడుగుతాడని చెప్పేసి ఎదురు చూశాను. కాలక్రమేణా రాజకీయ జీవితంలో దైనందిక దినచర్యల్లో కాలం సాగిపోతూ ఉంటే ఒకరోజు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర నాతో ఒక ఫిలిం తీశాడు, నేత్ర అని. నేను ఫిలిం ఛాంబర్లో కూడా మా రిజిస్ట్రేషన్ అని చేయించాను. నేత్రాన్ని పూర్తి చేశాను. కరోనా రావడంతో అది కొద్దిగా ఆగిపోయింది. మళ్ళీ కళను గుర్తించి మా వేణు గారు, మా రాము గారు నాకు అలలు లేని సముద్రంలో ఒక జమీందార్ పాత్రని ఇవ్వడం జరిగింది. మరి నా కూడా కొద్దిగా నటన పిచ్చి అనేది ఒకటి ఉండేది. నా యొక్క నటన పిచ్చిని రాము గారు నా కళ నెరవేర్చారు. నిజంగా రాము గారి గురించి చెప్పడం ఏమిటంటే, ఒక కళాకారుడు ఆయనకి ఇచ్చిన పోర్షన్ యొక్క డైలాగులు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. మేము నా పాత్ర, అమ్మవారి పాత్ర, మరి ఇట్లా ఉన్నటువంటి కళాకారుల పాత్రలకు అన్నింటినీ కూడా ఏ పేపర్ లేకుండా డైలాగులు చెప్పి అందరితో చెప్పించే గొప్ప వ్యక్తి రాము. మరి ఆ భగవంతుడు అంతటి జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయసంగా ఉన్న నటీనటులందరికీ కూడా చెప్పి కళను ఈ విధంగా మీరు ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని చాలా అద్భుతంగా పండిస్తాడు. నిజంగా అలలు లేని సముద్రము లాంచింగ్లు కొద్దిగా తొందరగా మా వేణుగారు కొద్దిగా ఆయన బాగా చేశాడు. నేను ఎందుకంటే అక్కడి నుంచే చూస్తున్నాను. మాలాంటి కొత్త నటీనటులను కూడా పరిచయం చేయడం అనేది వేణుగారికి, రాము గారికి నేను ముఖ్యంగా ఈ ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేదేమంటే, ఆల్రెడీ పెద్ద పెద్ద కళాకారులు ఎక్కడికో వెళ్ళిపోయారు. వారు ఏదైనా సాధించుకోగలుగుతారు. కానీ ఆ పెద్ద కళాకారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి చిన్న కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా కళలు, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల వారి కళలను బతికించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ చిన్న నటులను ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా బయట వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ, రాము గారితో అతి త్వరలో నేను ఆయన ఒక చిన్న సినిమా చేద్దామని కోరాను. దానికి ఎట్లా ఉన్నానంటే, కన్నీరు పెట్టి ఏడ్చేటట్టుగా ప్రతి ఇంట్లో ఈ మరో సన్నివేశం ఏమొస్తుందో చూడాలి, మాతృదేవ అనే విధంగా కాకుండా సన్నివేశం నెక్స్ట్ సన్నివేశాన్ని కూడా చూడాలి, పోకూడదు. ఇంటర్వ్యూలు అయిపోయినా కానీ మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని చెప్పేసి అట్లే కూర్చునే విధంగా నేను రాము గారిని అడిగాను. ఒక మంచి ఫిలింకు ప్లాన్ చేయండి, నేను ప్రొడ్యూసర్గా అదంతా నేను భరిస్తాను. ఆ సినిమా చూసి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఏదో ఈ బట్టలు లేని డ్యాన్సులు అది అట్లా లేకుండా కలికాలం సినిమాలో జయసుధా గారు తీశారు సినిమా, ఒక్కటే ఇంట్లోనే. కానీ దాంట్లో ప్రతి వ్యక్తి నటించమంటే జీవించారు. నటన అంటే ఏదో మనం చేస్తున్నాం అన్నట్టు కాకుండా నిజంగా గతంలో చాలా మంది కళాకారులు ఒక పోర్షన్ నిజంగా ఆకలితో ఉంటే మనిషి ఈ విధంగా ఉంటాడు అనే ఒక దానికోసమని గతంలో కళాకారులు వారాల కొద్ది భోజనాలు కూడా మనిషి ఉపవాసం ఉండి శరీరాన్ని కూడా నటనకు ఉపయోగించే విధంగా మలుచుకోవడం అనేది వారి నుంచి మనం నేర్చుకోవాలి. నేను ముఖ్యంగా రాము గారిని ఒక నెక్స్ట్ ఒక ఫిల్మ్ తీయడానికి ఒక స్టోరీ అడిగాను. రాము గారు అది చేస్తే ఖచ్చితంగా ఇదే ఛాంబర్లోనే పెద్దలందరి సమక్షంలోనే ఈ పేద కళాకారుడితో ఒక గొప్ప సినిమాను నిర్మించాలన్న సంకల్పం మనసులో ఆ భగవంతుడు బీజం నాటినాడు. మీ అందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో నా ఈ చిన్న కళ నెరవేరుతుందన్న ఆశతో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరి ముందర పంచుకుంటూ, మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రాము గారు ఇందాక చెప్పారు, శిరస్సు వంచి నమస్కరిస్తూ జై హింద్.
థ్యాంక్ యూ సార్. ఈయన నట విశ్వరం గురించి ఏంటంటే గాలి అని ఒక సినిమా చేస్తున్నాం. దాంట్లో అమ్మవారిగా రోజారాణి గారు చేశారు. దాంట్లో కలి పురుషుడిగా ఈయన చేశారు. అది కూడా ఇంకొక 3 రోజులు చేస్తే ఫినిష్ అవుతుందండి. నేను ఒకటే ఏదన్నా అబద్ధం లేకుండా నిజం మాట్లాడి ముందుకు వెళ్తున్నాను. ఇంకోటి మా చిరకాల మిత్రులు వేణుగోపాల్ చౌదరి గారు ఏమంటే ఏ సినిమాలు అయిపోయిందని చెప్తారు. దానికి చాలా సంతోషం. కానీ ఈరోజు ట్రైలర్లో చిన్న లోపం వచ్చింది చూసారా, అలాంటివి రాకుండా కొంచెం అన్నిగా అంటే సినిమా మట్టి ఏమన్నా ట్రైలర్ బాగుండే మాకు ప్లస్ నేను చెప్పుకుంటున్నా మాట. అలాగే రోజారాణి గారు 2 మాటలు మాట్లాడతారు. నేను ఈ సినిమా ఫీల్డ్కి నేను కొత్త. అసలు అంత నటన గురించి నేర్చుకుని ఎన్ని క్లాసులు కూడా తీసుకుని వస్తుంటారు. కానీ అవన్నీ ఏమీ అక్కర్లేదండి రాము సార్ దగ్గర. అన్నీ తానే, గురువు కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరికి డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రాంగ్గా మాట్లాడాలి, ఎక్కడ సౌమ్యంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా తను చెప్పి తను యాక్ట్ చేసి మా నుంచి అంత నటన వచ్చేంతవరకు కాంప్రమైజ్ అవ్వకుండా మా చేత నటింపజేస్తున్నారు. మేము వాళ్ళ నుంచి ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఆ చదువంతా ఆ గురువుగారి చదువే. తను ఎంత ఓపికగా ఏ మాత్రం ఎవరు ఆకలికి కూడా ఇబ్బంది పడకుండా అన్నీ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏదన్నా మేము చేయలేకపోతున్నామేమో అని ఎక్కడ డల్ అవుతామో అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ కూల్గా కూడా కూర్చుని ఆ నటన గురించి చెప్పి మా నుంచి తను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కరెక్ట్గా చెప్పి తీపిస్తున్నారండి. తను చిన్న అమ్మవారు నాతో పాటు చేశారు. ఓకే, ఈసారి ఈ అలలేని సముద్రం సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దాంట్లో నాకు ఒక చిన్న పాత్రే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఆ తర్వాత ఆ నటన ఇంకా తీయాలి నా నుంచి అని మళ్ళీ నాకు గాలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. దానికి న్యాయం చేయడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా సుందరమ్మ నేను మాట్లాడతావా? ఇది మా అందరికీ అమ్మ, నాకు చాలా మంది ఆర్టిస్టులని పరిచయం చేసిన తల్లి కాబట్టి వీడికి ఎప్పుడు నేను రుణపడి పాదాభావం చేస్తూనే ఉంటాను. మరొకసారి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు సురభి ప్రియాంక ఇందులో హీరోకి తల్లి చేసింది. హీరో గారు ఇంకా వస్తూనే ఉన్నారు. ఆయన అందువే ఒక 2 మాటలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి చాలా సినిమాలు చేస్తుంది, నాకు చెల్లి వరుస అవుద్ది, అందుకోసం మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. రాము గారు మేము ఎక్కడున్నా మమ్మల్ని గౌరవిస్తుంటారు, అది నాకు చాలా ఇష్టం. కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు కాస్త పక్క పెట్టుకొని ఒక 2 గంటలన్నా రాము గారితో స్పెండ్ చేయడానికి వస్తాము. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్స్ అండి. నిర్మాతలు, పెద్దలు మరియు వేదిక ముందున్నటువంటి కళాకారులు, అభిమానులు, విలేకరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలలు లేని సముద్రం. ఒక కవి అంటాడు, అలలు అలలు అలలపై నిఘా, అలలు అనే కలలపై నిఘా, కలలు అనే కలలుగానే కలలపై సితారా అనే నిఘా అని చెప్పి ఒక శివసాగర్ అనే కవి చెప్తాడు. అంటే అలలు లేని సముద్రం. సముద్రం అంటేనే అలలు. మన అలలు లేకుండా సముద్రం ఉంటుందా? అది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. మనం టీజర్ చూసిన సందర్భంలో ఏం కనబడిందంటే చాలా సాఫీగా స్టోరీ నడుస్తుంది, కానీ చివరిలో శవమై కనబడుతుంది. అంటే ఆ స్టోరీలో అలలు కనబడకుండా, అంటే అలలు ఉంటాయి, ప్రతి మనిషిలో అలలు ఉంటాయి, కానీ అలలు కనబడకుండానే చివరికి అలల రూపంలో సముద్రం ఉప్పొంగినట్టుగా ఒక శవమై అక్కడ కనబడినప్పుడు మనం చూసినాం. అంటే ఇది ఎంత ఉత్కంఠంగా అనిపిస్తుంది అంటే చూసేవారికి ఇంకేమవుతుందో ఏమవుతుందో అనే భావన ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమా తీసినటువంటి అన్న రామన్న గారికి, నిర్మాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, బలగం సినిమా ఎలాగా బలగాన్ని సంపాదించుకుందో ఈ అలలు లేని సముద్రం కూడా, అలలు అంటే గొప్ప నటులు లేకున్నా కూడా ఆ గొప్ప నటులు లేని సినిమానే రేపు భవిష్యత్తులో బలగంలాగా
మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు రామన్న గారికి మీ నిర్మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. నేను ఈ సినిమాలో నటించలేదు, కానీ డైరెక్టర్ గారు రాము గారు ఒక ఆర్టిస్ట్గా నన్ను గౌరవించి ఈ థియేటర్ లాంటివి పిలిచారు. అలాగే మరి ఇక్కడ ప్రముఖులు నిర్మాతలు అందరూ ఉన్నారు, రైటర్స్ ఆర్టిస్టులు అందరూను. నేను చెప్పేది ఒకటేనండి, అలలు లేని సముద్రం టైట్లే చాలా బాగుంది. కలలు లేని నిద్ర ఉండదు, అలలు లేని సముద్రం ఉండదు. కానీ ఇందాక వారు చెప్పినట్టు అలలు లేని సముద్రం అంటే కథ ఏ విధంగా ఉంది, అది ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలి అని ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు పరిచయం చేసి, మరి మేడం గారు అమ్మవారి పాత్ర అన్నారు గాలి పిక్చర్లో, అంటే ఈ సినిమా కాదటండి. అయితే ఏదేమైనా టీజర్ చూసాం, ఒకసారి అందరు క్లాప్స్ కొట్టాలండి. డైరెక్టర్ గారు చెప్పినట్టు టీజర్లో కొంచెం లోపం వచ్చింది. మా వేణు డైరెక్టర్ గారు అది సరి చేస్తారు. అదే ఆ ప్రొజెక్టర్లో ప్రాబ్లము, ఆ సౌండ్ ఏదో వచ్చింది. అయినప్పటికీ టీజర్ బాగుంది. ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే కొత్త అలా వస్తూనే ఉంటుంది. మరి రాము గారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా రంగాన్ని నమ్ముకొని ఒక దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మరి అలలు లేని సముద్రం, మరి దీని నిర్మాత రామరెడ్డి గారు వారికి, అలాగే చిత్రం నటించిన అందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ రాము గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ, అరిస్తే తురుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. థ్యాంక్ యూ. ఒక ప్రొడ్యూసర్ కాదండి, వీళ్ళందరూ ప్రొడ్యూసర్సే. నాకు చెప్పాలంటే నేను ఇంకోటి ఒకవేళ ఇటు సినిమా తీసినా నేను అదే రావండి, అలాగే ముందుకు ప్రయాణం చేస్తుంటాను తప్ప నాకు అంటూ కొమ్ములు రావండి. మరి సీతారావు గారు మాట్లాడతారు. ఈనాటి వేదికపై విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, అలలు లేని సముద్రంలో నటించిన నటీనటులకు, పాత్రికేయ మిత్రులకు, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. నన్ను కూడా రాము గారి దగ్గర పరిచయం చేసిన వ్యక్తి సుందరమ్మ గారు. ఇప్పుడే మీరు చూశారు. ఆమె సుమారుగా చాలామంది నటీనటులను తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ నుండి కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో పరిచయం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. ఎనీహా, ఇంతవరకు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పినట్లు చాలా రంగస్థల నటులు, గురువర్యులు. రాము గారు మామూలు వ్యక్తి కాదు. ఒక మూలన పడ్డ రాయిని తీసుకొచ్చి మా సుందరమ్మ రాము గారి చేతికి అందిస్తే ఆయన రంగదిస్తున్నాడు. దాంట్లో మొదటి ఘట్టమే అలలు లేని సముద్రం మా దృష్టిలో. మిగతాది గాలి కూడా మొదలైంది. ఆ గాలి ఎక్కడి దాకా వీస్తుంది, ఎలా చుట్టుకుపోతుంది, అమ్మవారు ఎలా కాపాడుతుందో చూడాలి. తదుపరి మేరా భారత్ మహాన్ అంటూ మా శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వస్తున్నా. మరి మీరు అందరూ ఫిలిం ఛాంబర్ వారికి కూడా మా విజ్ఞప్తి, చిన్న నటీనటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను సపోర్ట్ చేస్తూ మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి, నిర్మాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రామకృష్ణ గారు వచ్చారు ఇందాక. భద్రాచారి గారు వరం ఒకసారి లేదన్నా, భద్రాచారి గారు వారు రాముని వేషం వేస్తారు. అలాగే నారాయణ స్వామి ఒకసారి నా చిరకాల మిత్రులు ప్రశ్న చేశారు. అమ్మ చెప్ప చిన్న పాప ఏది అమ్మ, పాప పేరేంటి? భవిష్యరెడ్డి. అమ్మ ఆ పాప పేరు చిన్న పాప భవిష్యరెడ్డి. ఇయ్యమ్మ ఇట్లా ఆమెకు ఒక బుక్ ఇట్లా చిన్న, వీళ్ళు కూడా చిన్న చిన్న పాత్రలు దీంట్లో పోషించారు పాపం శ్రమ అనుకోకుండా. ఏం పేరు? ఒక మాట మాట్లాడు. ఈ పేరు చెప్పు. రిషిత. ఈ పేరు
టి వెంకటవాడు. ముద్దు ముద్దుగా ఉన్నారు. ఈ చిన్నపిల్లల ఆశీస్సులు మనకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ నమస్కారము. బివి సుబ్బారెడ్డి గారిని రాము గారు దాంట్లో బివి సుబ్బారెడ్డి గారిని మనం పరిచయం చేసి రాము గారికి మంచి క్యారెక్టర్గా ఈయన ఇంతకుముందు కూడా సినిమాలు తీశారు, ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో బాగుండాలని రాము గారిని కోరుకుంటున్నాం. ఎన్ని చేసినా ఇంకా ముందుకు రాలేదు కాబట్టి మీ ముందుకి మరొక్కసారి మీడియా మిత్రులందరికీ, ఎందుకంటే ఇంతసేపు శ్రమతో ఉన్నారు పాపం. ఆర్టిస్ట్ అండి, బాలవర్ధి, కృష్ణుడు, అర్జునుడు చాలా పాత్రలు వేస్తాడు. నెక్స్ట్ నా సినిమాలో మంచి వేషం వేస్తాడు. అలాగే భద్రాచారి గారు వరంగల్ నుంచి వచ్చారు. మణి గారు దీంట్లో నటించిన వాళ్ళు సుందరమ్మ గారు పేరు చెప్పలేదు కాబట్టి వేణు గారు, అరుణపిల్లి, శేష్ కుమార్ గారు అందరినీ మళ్ళీ చెప్పలేకపోతూ ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సుదర్శన్ లేడన్నా సుదర్శన్ అన్న, మా చిరకాల మిత్రుడు భద్రాచారి గారు, వీళ్ళంతా కూడా ఒక స్టిల్ తీయాలన్నా మాకు ఇదే నాటకం నుంచి వచ్చింది నా జీవితం కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ, వీళ్ళు మంచి ఆర్టిస్టులు. కాకపోతే సినిమా ముందు నేను వీళ్ళని కూడా తీసుకొస్తాను. నేను ముందుకు వెళ్ళాలి కదా ఫస్ట్ వీళ్ళందరినీ తేవాలంటే. అందుకోసం మరి ఒకసారి డబ్బు శ్రీనివాస్ గారికి, అలాగే మా మిత్రుడు గాలిలో షగంగా చేస్తున్న రాంప్రసాద్ శిరీష్ వచ్చాడా, శిరీష్ అబ్బాయ్య, అందరూ ఎవరిని మర్చిపోవాలి అన్నిగా భావించొద్దు. మరొక్కసారి మీడియా మిత్రులకి, అలా మా ప్రకాష్ గాలి సినిమా కెమెరామెన్ రండి పర్లా కనిపించు ఏముంది, ఎవరి పేరులో మర్చిపోతే అన్నిగా భావించొద్దు. మా రామకృష్ణ గారు వచ్చారు అనంతపురం నుంచి, మనం వెళ్ళిపోయినట్టున్నారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి త్వరలోనే సినిమా రిలీజ్ అవ్వాలని ట్రైలర్ చిన్న ఇబ్బంది ఏంది, మేము సినిమా బాగా చేసామండి, అది డబ్బింగ్ అయ్యాక చూపిస్తాం. డబ్బింగ్ అవ్వలేదు, వాస్తవం చెప్తున్నాం. ట్రైలర్ ల్యాంచ్ పెట్టాం కాబట్టి డబ్బింగ్ అవ్వకుండా ముందు వేసేసాం అనమాట. నాకు తెలిసి అక్టోబర్ 9 రిలీజ్ చేయడానికి పూర్తిగా ప్లానింగ్ ఉంది. మేము వీళ్ళందరూ వాళ్ళతో ఒక్కడే ఉంటే కష్టం అండి. ఇంతమంది ఉన్నాడు, ఎప్పటికైనా ముందుకెళ్తాడు. వీళ్ళందరూ నా ప్రొడ్యూసర్లే, వీళ్ళందరికీ నా పేరున పాదాభివందనం చేసుకుని, అలాగే ప్రసాద్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, వీరబాబు గారు, మాకు మీడియా మిత్రులకి, అలాగే బాలాజీ నాగలింగం అన్న, మళ్ళీ వీరబాబు, ప్రతి ఒక్కరికి ఎవరి పేరుగా మర్చిపోతే క్షమించండి. మరొకసారి మీడియా మిత్రులందరికీ పాదాభివందనం చేసుకుంటూ, మమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీడియా లేని ఈరోజు ప్రపంచం లేదు, చిన్న విషయం కూడా తెలియాలంటే ప్రపంచం కాబట్టి మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ తినచ్చు ఈ మామిడి పండు అందరికి ఇష్టమేనా?